ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రాజధాని ఉంది, గతంలో వద్దన్నారు, 3 రాజధానులు అన్నారు, అది వర్కౌట్ కాలేదు, 3 చోట్ల కూడా ఓట్లు వేయలే జనం. అయినా కూడా మళ్ళీ అదే ఒంటి పట్టుదలతో నాకు అమరావతి వద్దు, మావిగన్ కావాలి, ఈరోజు 3 రాజధానులు తీసేసి మావిగన్ కావాలి, ఇలాంటి స్టేట్మెంట్స్ కాకుండా వీటికి కాస్త దూరంగా ఉండి ఇదొక్కటే మైనస్ కనిపిస్తుంది నాకు. అపోజిషన్ లీడర్గా ఆయన సక్సెస్ అవుతున్నాడు. ఎవరైతే పార్టీ నేతలు అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నారు, పార్టీ కార్యకర్తలు కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. సో అన్ని రకాలుగా పార్టీ కేడర్తో సమావేశం అవుతున్నారు, పార్టీ కేడర్ని పునర్నిర్మించుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడ మళ్ళీ పార్టీని స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, రైతుల్ని గ్రామీణ ప్రజల్ని కలుస్తున్నారు. దట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్. ఇందాక నేను చెప్పిన మైనస్ పాయింట్లు ఉన్నాయే, వాటిని కనుక కొంచెం సరి చేసుకోగలిగితే మళ్ళీ 2024 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు జనంలో ఉంటేనే కదా జనాల సమస్యలు తెలుస్తుంది, జనాల తరఫున ప్రశ్నించే గలంగా మారుతారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గానే ఉన్నారు. ఏ అవకాశం వచ్చినా కూడా రైతులకు సంబంధించిన, ఇతర గ్రామీణస్తులకు సంబంధించిన ఏ అవకాశం వచ్చినా వదులుకోవట్లేదు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల దగ్గరుండి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇంకొకటి 2024 తర్వాత, ఓటమి తర్వాత కూడా క్యాడర్ని కూడా ఉత్సాహం చేయాలి. క్యాడర్లో ఉత్సాహం నింపాలంటే నాయకుడు అంటే వాళ్ళు ఆఫీస్ గోడల మధ్య ఉండకుండా జనంలోనే ఉండాలి. జనంలో నాయకుడు ఉన్నప్పుడు క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. అన్ని సమస్యల మీద కూడా వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కొట్లాడతారు. కాబట్టి అన్ని అంశాలను కూడా ఇప్పుడు అన్ని అంశాల్లో జగన్ గారు ఉండడం మంచి పరిణామంగా కనిపిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే అధికార పార్టీకి ఒక ఎడ్జ్ ఉంటుంది అంటుంది. కాబట్టి ఇట్లా జనంలో ఉన్నప్పుడు ఆ ఎడ్జ్ కూడా తిరగరాసే అవకాశం కూడా ఉంటుంది. మన బంకీపూర్లో ఏమైంది, మొత్తం కంచుకోటని వచ్చి పీకే బద్దలు కొట్టినట్టు చెప్పలేము. అనూహ్య మార్పులు కూడా జరగవచ్చు. ఈ నాయకుడు జనాల్లో ఉన్నప్పుడు కొంచెం వస్తున్నారుగా, మా సమస్యల నుంచి కొట్లాడుతున్నాడు కదా అని స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా దాంతోపాటు ఇంకో చేయాల్సిన మంచి పని, రైతుల దగ్గరికి, గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు అసెంబ్లీకి కూడా వెళ్తే ఇంకా బాగుంటుంది. అసెంబ్లీకి కూడా వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను. అసెంబ్లీ సమావేశాల డేట్ కూడా వచ్చింది కాబట్టి వెళ్తారా వెళ్ళరా అని ఒక చర్చ నడుస్తుంది. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పార్టీ అక్కడ పరిపాలన చేస్తూ ఉంటే ప్రతిపక్షం ప్రజల తరపున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఉన్నటువంటి పార్టీ. ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అధికార పార్టీ అంత బలంగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ 11 స్థానాల 10 స్థానాల ప్రతిపక్ష హోదా ఉందా లేదనేది పక్కన పెడితే ఎంత స్ట్రాంగ్ గా మీరు అధికార పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉంటారో, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటారో అంత స్థాయిలో అధికార పార్టీలో చలనం వస్తుంది. ఆ సమస్యల మీద కదలిక కూడా వస్తుంది. మొన్న ఆక్వా రైతుల గురించి మాట్లాడారు, దాంట్లో ఎంతో కొంత చలనం వచ్చిందిగా. ఇప్పుడు యూనిట్ ₹1.5 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక వాదన తెర మీదకి వచ్చింది, అంగీకరించారు. అక్కడ ఆక్వా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పొగాకు రైతులకు సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ యాజ్ అ ప్రతిపక్ష పార్టీగా మీరు అనుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అధినేతగా మీరు కూడా వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడుతున్నప్పుడు, క్వశ్చన్ చేస్తున్నప్పుడు అది అధికార పార్టీకి ఒక నెగిటివ్ పాయింట్ కాబట్టి లేదు దాన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఒక పాయింట్ వస్తుంది. ఈ విధంగా అధికార పార్టీని క్వశ్చన్ చేయడానికి ఉన్నదే ప్రతిపక్ష పార్టీ. యాక్చువల్లీ బలం కూడా ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది, ప్రజల్లో ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి లేని అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి చాలా బలం ఉంటుంది. దేని మీదైనా పొట్లాడొచ్చు, దేని మీదైనా నిలదీయచ్చు, ప్రజల్లో ఉండొచ్చు, ప్రజా సమస్యల మీద కొట్లాడొచ్చు. అది చాలా అడ్వాంటేజ్ కూడా పార్టీకి. ఎస్, ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు ఉద్యమం వైసీపీకి టర్నింగ్ పాయింట్ అవుతుందా? చెప్పలేము, అవ్వకపోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీ కాదని అపోజిషన్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సరే, కొంత పికప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణలో మన బీఆర్ఎస్ మరి పంచాయతీ ఎన్నికల్లో మంచి పొజిషన్లో ఉంది కదా, పూర్తిగా జీరో కాదు, చాలా మంచి పొజిషన్లో సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదని. సో నెక్స్ట్ డిఎన్ఏలో ఇంకో ఇష్యూ చూద్దాం. బర్త్ డెత్ సర్టిఫికేట్ తీసుకోవడంపై ఇక అంత సులువు కాకపోవచ్చు. బిడ్డ పుట్టిన 2 ఏళ్లలోపు జనన నమోదు పూర్తి చేయకపోతే సర్టిఫికేట్ కోసం నేరుగా కోర్టు